వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పెరేడ్ గ్రౌండ్ వేదిక జరిగేటువంటి విమోచన వేడుకలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథి కూడా పెరేడ్ స్వీకరించేటు తెలంగాణ విమోచన దినోత్సవానికి సంబంధించిన అంశంపై కూడా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నేతలు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. నేతలందరూ ఇక్కడే ఉన్నారు. ముందుగా చెప్పండి, విమోచన వేడుకలకు సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఒకసారి చెప్పండి. ఒకటి, ఈ తెలంగాణ రాష్ట్రానికి భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పుడు స్వాతంత్రం రాలేదనేటువంటిది హైదరాబాద్ సంస్థానానికి మనందరూ కూడా తెలుసు. భారతదేశ స్వాతంత్రం 15 ఆగస్టు 1947 వస్తే తెలంగాణకు నిజాం పరిపాలన నుంచి విముక్తి అయినటువంటిది, విమోచన జరిగినటువంటిది సెప్టెంబర్ 17, 1948లో మనకు విమోచన జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు పక్కనున్నటువంటి కర్ణాటక, మహారాష్ట్ర ఈ రెండు ప్రభుత్వాలు కూడా 5-4 జిల్లాలలో ఈ యొక్క అఫీషియల్గా ఈ ఫంక్షన్ జరుగుతుంది, విమోచన దినోత్సవాన్ని. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రము మజ్లీస్కు భయపడి ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఆనాటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మళ్ళీ కాంగ్రెస్, ఇవి ఏవి కూడా ఈ సంస్థానాన్ని విమోచన జరిగినటువంటిది, భారతదేశంలో విలీనమై విమోచన జరిగినటువంటి దాన్ని ఈ ఫంక్షన్ చేయడం లేదు. కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, మాన్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు ప్రధానమంత్రి గారికి చెప్పి, హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి చెప్పి గత 3 సంవత్సరాల క్రితమే ఇది అధికారికంగా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, దీనికి అయ్యేటటువంటి ఖర్చంతా కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అతి వైభవంగా కేంద్ర ప్రభుత్వం గుర్తెరిగి ఈ విమోచన దినోత్సవాన్ని చేస్తుంది. ప్రపంచంలోనే ఎవరు చేయనటువంటి పోరాటం తెలంగాణ ప్రజానికము, తెలంగాణ సాయుధ పోరాట వీరులు, మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములందరూ కూడా నిజాంస్కు వ్యతిరేకంగా బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఈ బండ్ల వస్తో కొడుకోన 5 సర్కరోడ అని గ్రామాలలో ఈ తెలంగాణ విమోచనం జరగాలి. నిజాం నిరంకుశ పరిపాలన నుంచి విముక్తి జరగాలి, భారతదేశంలో విలీనం జరగాలి, విమోచన కావాలని చెప్పని ఒక పెద్ద ఉద్యమం ఎంతోమంది ఆహుతైనటువంటి, అది బనగానపల్లి కావచ్చు, లేకుంటే నిర్మల్లో జరిగినటువంటి ఒక్క చెట్టుకే 1000 మంది ఉరేసినటువంటిది కావచ్చు, లేకుంటే పరకాల్లో జరిగినటువంటి విషయం కావచ్చు, ఇలా ఎన్నో చోట్ల మన యొక్క అన్నదమ్ముల అక్క చెల్లెలు ఆనాడు ఆవుతయి మన తెలంగాణ నిజాం నుంచి విముక్తి జరిపించినటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తెరిగి రాబో తరానికి ఈ విమోచన దినోత్సవాన్ని తెలియాలనే ఆలోచనతోనే ఈ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇది మేము హర్షిస్తున్నాము. తప్పనిసరిగా దీనికి యావత్ భాగ్యనగరంలో కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం అంతా రావాలి. తొందరలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తెరిగి రాజకీయాలకు అతీతంగా ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జరిపించాలని చెప్పని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది ఒకవైపు విమోచన దినోత్సవ వేడుకలకు సంబంధించి చూస్తుంటే, ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజాపాలన దినోత్సవం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దాన్ని ఎలా చూస్తుంది? అసలు ప్రజాపాలన అంటే ఏందో రేవంత్ రెడ్డి గారు సర్కారు చెప్పాలి. అసలు ప్రజాపాలన కాదు, సైతాలన పాలన. ఇక్కడ సైతాన్లో సైన్యాన్ని నడిపిస్తూ ఉండు. దానికోసమే ఇవాళ సెప్టెంబర్ 17 ఇవాళ తెలంగాణ విమోచన దినాన్ని జరపట్లేదు అధికారికంగా. దాని ఉద్దేశం ఏంటంటే సైతాన్ల సైన్యానికి ఆయన నాయకుడు కాబట్టి, ఎక్కడ రజాకర్ల వారసత్వం అంతా సైతాన్ సైన్యం కాబట్టి వారిని ఈ రకంగా చేస్తూ ఉన్నాడు. ఇవాళ ప్రజాపాలన లేదు, పాడలేదు. ఒకవైపు కాలేజీలన్నీ కూడా బైకాట్ చేసి విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చారు. ఇలా ఆరోగ్య సేవలు బంద్ అయిపోయినాయి, ఆరోగ్యశ్రీ సేవలన్నీ కూడా బంద్ అయిపోయినాయి. అసలు ఈ రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన ఏదైతుందో దుష్ట పరిపాలన కిందికి దిగజారిపోయింది. కాబట్టి ప్రజా పరిపాలన అని చెప్పేసి చెప్పుకునేటువంటి అర్హత కూడా కోల్పోయినాడు. కాబట్టి ప్రజా పరిపాలన అనడానికి ఆయనకి ఏమాత్రం సిగ్గు శరం ఉన్నా కానీ ఆ మాట అనొద్దు. ఇది కేవలం ప్రజా పరిపాలన కాదు, ఇది సైతానుల పాలన. సైతానులకు నాయకుడు రేవంత్ రెడ్డి, అంతకుమించి వేరేది లేదు. కాబట్టి రాజ్నాథ్ సింగ్ గారి నాయకత్వంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవాళ రేపు 17 సెప్టెంబర్
ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. అందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. ఇది ప్రజాపాలన కాదు సైతాన్ల పాలన కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విమోచన వేడుకలే జరపాలని చెప్పి కూడా కాసం వెంకటేశ్వరరావు అంటున్నారు. ఇదే విషయం మీద మనతో పాటు మాట్లాడడానికి వైస్ ప్రెసిడెంట్ బండా కార్తిక్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, జనాలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇది విమోచనమా విలీనమా, అసలు ఏం జరుగుతుంది, ఇంకోటి ప్రజాపాలన అనే అంశం మీద కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఏం చెప్తారు? మీ అందరికీ కూడా తెలుసు, భారతదేశంలో మనకు వచ్చింది 1947లో మరి ఇండిపెండెన్స్ వచ్చింది. మరి అందరికీ ఇండిపెండెన్స్ వస్తే కేవలం ఒక హైదరాబాద్ రాష్ట్రానికి నిజాం పరిపాలనలో మరి అణిచివేయబడ్డది. మరి ముఖ్యంగా మహిళలు మరి అందరూ ఊరూరు నిజాం అండదండలు చూసుకొని మరి రజాకారులు ఊరూరు తిరుగుతూ మరి ఆ మహిళల పైన అగాత్యాలు కానీ అణచివేతలు కానీ మరి ఊరూరు తిరుగుతూ మరి వారు చేసిన అగాత్యాలను చూసుకుంటే మనం వింటుంటే చాలా భయంకరంగా అనిపిస్తుంటుంది. మరి విలీనము విమోచనమా లేకపోతే ఇంకేదైనా మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి ఎన్నో పెద్ద పెద్ద మాటలు చెప్పడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎన్నో పెద్ద పెద్ద మాటలు చెప్పి మరి ఈ విమోచన దినాని కోసము చాలా భారీ ఎత్తున మరి తెలంగాణ వ్యాప్తంగా చేస్తామని అన్నారు, అధికారికంగా చేస్తామన్నారు. మీరు చూసుకున్నట్లయితే ఇంతకుముందు హైదరాబాద్ రాష్ట్రంలో మరి కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ మరి ఆ జిల్లాలే కాకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వము హాలిడే డిక్లేర్ చేసి మరి ఈ విమోచన దినం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా అమరవీరులందరినీ కూడా తలుచుకుంటూ మరి ఫ్లాగ్ హాయిస్టింగ్ ప్రోగ్రామ్ చేస్తారు. మరి హైదరాబాదు మరి నడిబొడ్డునున్న తెలంగాణ నడిబొడ్డున్న హైదరాబాదు ప్రాంతంలో మరి తెలంగాణని ఎందుకు విస్మరిస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మరి ఇక్కడ కూడా మరి బీజేపీ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ కూడా మరి అధికారికంగా సెలవు ప్రకటించి మరి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. మరి విలీనమా విమోచనమా అనేది వాళ్ళు కాదు డిసైడ్ చేయాల్సింది. మరి ఇక్కడ హైదరాబాద్ ప్రజలందరూ కూడా మరి ఇంతకుముందున్న ప్రభుత్వము ఏ విధంగా నడుచుకున్నది, ఇంతకుముందు కేసీఆర్ గారు ఎన్ని మాటలు చెప్పిండ్రు, మరి ససేమేరా చెయ్యాలి అని అసెంబ్లీలో చెప్పడం జరిగింది. కానీ దానికి వ్యతిరేకంగా వారి అలయన్స్ పార్టీ అయిన ఎంఐఎంకి భయపడి మరి ఈరోజు ఈ అధికారిక కార్యక్రమాలన్నీ విస్మరించడం జరిగింది. మరి తప్పకుండా రేపు మన ఇక్కడ లోకల్ ఎంపీ అయిన కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి దాదాపు 3 సంవత్సరాలు అధికారికంగా గెజిటెడ్ తోని మరి కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా గారు వచ్చి మరి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ లిబరేషన్ డే అనేది ఖచ్చితంగా భారీ ఎత్తుగా అందరూ తరలి రావాలి. మనము ఈ తెలంగాణ విమోచన దినం అనేది మరి భారీ ఎత్తుగా చేసుకొని మరి అమరవీరులు అయిన అందరికీ కూడా ఘననివ్వాలి, మనం అందరం కలిసి అర్పిద్దామని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగేటువంటి విమోచన వేడుకలకు సంబంధించి కూడా ఒక ప్రభుత్వం కూడా ఎందుకు అసలు మాట మార్చింది అని చెప్పి ఖచ్చితంగా కూడా కేంద్రం గెజిట్తో చేస్తుంది. వచ్చేటువంటి ఈ ప్రభుత్వం కూడా వచ్చేసారి అయినా సరే ఖచ్చితంగా విమోచన వేడుకలు జరపాలంటుంది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ అలాగే ఈ విమోచన దినోత్సవ కమిటీకి సంబంధించి చైర్మన్గా ఉన్నటువంటి అంజిరెడ్డి గారు ఒకసారి మాట్లాడదాం ఆయనతో కూడా. సార్, ప్రభుత్వం మారింది, గత ప్రభుత్వం కూడా విమోచనమే అని చెప్పింది. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా విమోచన వేడుకలు జరపలేదు. చివరిగా లాస్ట్ వరకు వాళ్ళకు మీదికి వచ్చేసరికి మీరు జరుపుతున్నారని ఒత్తిడితోటి ప్రజాపాలన అంటున్నారు. ఈసారి కూడా ప్రజాపాలన పేరుతో ఈ ప్రభుత్వం చేస్తుంది. గతంలో విలీనం అంటూ కూడా బీఆర్ఎస్ చేసింది. ఓవరాల్గా రేపటి మీటింగ్కు మీరు చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ 2 రాష్ట్రాల్లో మీరు వస్తే ఖచ్చితంగా విమోచనం జరుపుతారా, మీటు కూడా మాట మారుస్తారా? మేము ఒకటే చెప్తా ఉన్నాం, రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రాగానే మొట్టమొదటిసారిగా సంతకం పెట్టేది విమోచన దినం. ఎందుకంటే మిగతా భారతదేశంలో మొత్తము స్వాతంత్రం వస్తే హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్రం రాలేదు. స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే 1948 17 సెప్టెంబర్ వచ్చింది. ఆపరేషన్ పోలో ఎవరైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇక్కడ అరాచకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ చూసి టోటల్ ఆయన 3 రోజుల్లో ఏదైతే ఆపరేషన్ పోలో చేసిన 4 రోజుల తర్వాత మనకు 17 సెప్టెంబర్ 1948 వచ్చింది. నేను కాంగ్రెస్ వాళ్ళని ఒకటే కోరుతా ఉన్నా, ఏంటంటే అక్కడ 3 ఏదైతే కర్ణాటకలో ఉన్నాయో 3 జిల్లాలు ఉన్నాయి. ఈ 3 జిల్లాల్లో ఒకటి గుల్బర్గా, ఒకటి ఉమ్నాబాద్, ఇంకోటి బిదర్. గుల్బర్గాకు సంబంధించిన ఏఐసి అధ్యక్షుడు ఉన్నాడు. ఒకవేళ మన భారతదేశంలో ఇదే రజాకార్ల పాలన ఉందనుకో, తాను ఈరోజు ఏఐసిసి అధ్యక్షుడు అవుతున్నా, ఈయన ముఖ్యమంత్రి అవుతున్నా,
మరి ఎవరైనా సరే ఏ రాష్ట్రానికైనా ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిందో ఆ రోజు కంపల్సరీ రాష్ట్రము మన రాష్ట్రానికి వచ్చిందనే రకంగా మనం మాట్లాడుతూ ఉంటాం. మన రాష్ట్రానికి విమోచన ఎప్పుడు వచ్చింది? 17 సెప్టెంబర్. గత బీఆర్ఎస్ ఏదైతే చేసిందో సేమ్ ఇదే కాంగ్రెస్ పాలన చేస్తూ ఉన్నది. 1926లో కాజిం రిజ్వీ అనేది ఎంఐఎం పార్టీ నెలకొల్పిండు. ఆ ఎంఐఎం పార్టీ ఇప్పుడు నడుస్తూ ఉన్నది. ఈ ఎంఐఎం పార్టీతోని గత పార్టీ ఏదైతే బీఆర్ఎస్ ఉందో దోస్తాను కట్టింది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దోస్తాను కట్టి వాళ్ళకు భయపడి ప్రజాపాలన అనే రకంగా ఈరోజు పెడతా ఉన్నారు. మేము డిమాండ్ చేసేది ఏంటంటే విమోచన దినం కంపల్సరీ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే అక్కడ 3 జిల్లాలు ఏదైతే కర్ణాటకలో ఉన్నాయో ముక్తి దివాస్ అని పెడతా ఉన్నారు. మహారాష్ట్రలో 5 జిల్లాలు ఉన్నాయి, వాళ్ళు కూడా ముక్తి దివాస్ అని పెడతా ఉన్నారు. గతంలో మీరు చూస్తూ ఉన్నారు, హోంమంత్రి వచ్చినప్పుడు ఇదే కిషన్ రెడ్డి గారు కల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు అక్కడ నుంచి మహారాష్ట్ర నుండి ముఖ్యమంత్రి వచ్చారు ఏక్నాథ్ షిండే గారు, కర్ణాటక మంత్రి వచ్చారు. అన్నీ ఇప్పుడు ఈ 5 జిల్లాలకు సంబంధించి, మహారాష్ట్రకు సంబంధించి, కర్ణాటకకు సంబంధించి ఇక్కడ ఏవైతే కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయో వాళ్ళ కల్చరల్ ఫెసిలిటీ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ ఇక్కడ కూడా చేస్తూ ఉన్నాం. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి ఏంటంటే మీరు వాళ్ళకు భయపడి చేస్తలేరా? విముక్తి అనేది విమోచనమా లేకపోతే విలీనమా? అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం టోటల్లో చేస్తూ ఉన్నది. కనీసం బుద్ధి తెచ్చుకొని దీన్ని వాళ్ళకు భగవంతుడు వాళ్ళకు బుద్ధి ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇది బీజేపీ ఒకవేళ అధికారంలోకి వస్తే మాత్రం డెఫినెట్గా ఫస్ట్ సంతకమే విమోచన దినోత్సవానికి సంబంధించినటువంటి దాని మీద కూడా పెట్టించి అసలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం కర్ణాటక కానివ్వండి అటు మహారాష్ట్రలో కలిసిన జిల్లాలో విముక్తి దివాస్ పేరుతో కూడా అక్కడ సెలవు ఇచ్చి కూడా ఈ యొక్క విమోచన దినోత్సవ వేడుకలు అదేవిధంగా ఇక్కడ జరుపుతామంటే రేపటికి సంబంధించి బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ ఎమ్మెల్యేతో పాటు ముఖ్య నాయకులు అలాగే మిగతాకు సంబంధించినటువంటి ఇంటలెక్చువల్ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమానికి కూడా హాజరవున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు భారీ ఎత్తున జన సమీకరణతో కూడా రేపు పెరేడ్ గ్రౌండ్ వేదికను కూడా అటు విమోచన దినోత్సవ వేడుకలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగనున్నాయి. వీటిని మేము వస్తే మాత్రం ఫస్ట్ శతకం దీని మీద పెడతామని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.